మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 4-5 రోజుల్లో 18 మందిపై దాడి చేశాయి. వీధి కుక్కల దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదను నివారించాలని కోరారు గ్రామస్తులు. అసలు పెద్దగా కూడా లేదు. ఆ కుక్క మళ్ళీ చిన్నగా పొట్టిగానే ఉన్నది. అది అంత లోతే ఇరాదుకుంటుందంటే ఉప్పరపల్లి గ్రామంలో కుక్కలు పిచ్చి కుక్కలుగా తయారై సుమారుగా 16 మందిని గాయాలు చేసడం జరిగింది. 2 రోజుల కంచి ఉదయం సాయంత్రం అనుకుంటా ఎక్కడ కూడా కాళ్ళు అనుకుంటా ముఖం మీదనే కాటు చేసుడు జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులు అందరూ పూర్తి జాగ్రత్తతో ఉండాలి. అట్లనే చిన్నపిల్లలు స్కూల్కి పోతారు కాబట్టి ఆ పిల్లల్ని కూడా తల్లిదండ్రులు స్కూల్కి తీసుకుపోయి దింపి మళ్ళీ సాయంత్రము మధ్యాహ్నం ఒక పూట బల్లి కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా గమనించి, ఎందుకంటే ఊళ్ళో ఇప్పటికి 2 రోజుల కాంచి పిచ్చి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మళ్ళీ స్కూలు ఎప్పుడైతే మధ్యాహ్నం పూట బడి బంద్ అవుతుందో అప్పుడు తల్లిదండ్రులే పోయి ఆ పిల్లల్ని తీసుకొని ఇంటికి తీసుకురావాలి. కాబట్టి గ్రామస్తులు కూడా అందరూ కూడా కొంత అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకా కుక్కలు బీభత్సంగా తిరుగుతున్నాయి కాబట్టి ఊరు మొత్తం టోటల్గా మొత్తం యొక్క బజారాన్ని కాకుండా ఊరు మొత్తంలో 16 మందిని ఖర్చులు జరిగింది. ఆ కుక్కల్ని గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా అధికారుల దృష్టికి తీసుకుపోయి అధికారులు చర్య తీసుకోవాలని